న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థుల పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనుంది. నిన్న రాత్రి ముంబైలో జరిగిన ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్, కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను మిగిలిన పెండింగ్ స్థానాలపై నేతలు గురిపెట్టారు. బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోడం రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ శనివారం ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో అన్ని పార్టీల అధిష్టానాలు అభ్యర్థుల విషయంలో ఫోకస్ పెట్టడం జరిగింది. పెండింగ్లో ఉన్న స్థానాల అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంటు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగతా 13 స్థానాలకు గాను కసరత్తు ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబైలోని తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ స్టీరింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీష్ చౌదరి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దీనికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపా దాస్ మున్షి, మన్సూర్ అలీఖాన్లు ఈ సమావేశంలో పాల్గొని మిగతా 13 మంది అభ్యర్థుల విషయంలో ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే ప్రజాదరణ పొందిన అభ్యర్థులను ఈసారి ఈ ఎన్నికల్లో బరిలో దింపాలని కమిటీ ఆలోచిస్తుంది. బహుశా ఈరోజు అంటే ఫైనల్ చేసే అవకాశం ఉంది. కానీ రేపు అభ్యర్థులు పూర్తి స్థాయిలో 13 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమావేశంలో బీఆర్ఎస్కు అంటే బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూశారు, ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా చూడండి అని సవాలు విసరడం జరిగింది. దీనికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము కూలిపోతుందని అంటే బీఆర్ఎస్ నాయకులు పదే అనడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటే ఊరుకుంటామని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో పెంచిన గంజాయి మొక్కలను మేము ఏర్పారిస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగతా 13 మంది అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం ఉంది. కెమెరామెన్ సత్తితో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.